మీకు తెలుసా రవితేజ్ ఒకనొక టైంలో అంటే 2000 నుంచి 2011 మధ్య ప్రతి ఇయర్ కూడా ఒక హిట్ సినిమా ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఏంటయ్యా అంటే ప్రతి ఫ్లాప్ సినిమా మధ్య ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం బాగుంటే ఒక హిట్ సినిమా అన్నమాట. ఆయన లాస్ట్ మూవీ ఇంకా అంతకు ముందు వచ్చిన సినిమాల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈవెన్ ధమాకా మూవీ కూడా శ్రీలీల అలాగే సాంగ్స్ వల్ల అనుకోకుండా హిట్ అయింది. దాంట్లో రవితేజ్ చేసింది అయితే ఏమీ లేదు. సినిమా కూడా ఒక డొల్ల సినిమా. రవితేజ మీద ఇటు ఇండస్ట్రీలోను అలాగే ఫ్యాన్స్ లోను ఫుల్ బ్యాక్ టాక్ అయితే తెగ వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాలంటే ఆయన రెమ్యునరేషన్ 30 కోట్ల వరకు చేస్తారు. కానీ ఆయన మార్కెట్ టిప్ కొడితే 10 కోట్లు కూడా లేదనమాట. కాకపోతే ప్రతిసారి ఎవరో ఒక కొత్త ప్రొడ్యూసర్ దొరకడం వల్ల ఆయన రెమ్యునరేషన్ పని అయిపోయి సినిమాలు అయితే వస్తున్నాయి. ఈవెన్ మైత్రి వాళ్ళు గోపీచంద్ మల్లితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. కానీ రవితేజ చెప్పిన రెమ్యునరేషన్ విని షాక్ అయ్యి ఆ సినిమానే క్యాన్సిల్ చేసి పడేశారు. ఏజ్ పరంగా చూసుకుంటే రవితేజకి ఆల్మోస్ట్ 60 years దగ్గరికి అయితే ఉన్నాయి. సో ఇక నేను మంచి సినిమాలు చేస్తే కెరియర్ లోంచి మంచిగా రిటైర్ అవ్వచ్చు, లేదు అంటే కష్టమే.